రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని గడీల శ్రీకాంత్ తెలిపారు. బీఆర్ఎస్ మద్దతు రైతులకా లేక కాంట్రాక్టర్లకా అని శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ యువరాజు ధర్నాకు పిలుపు ఇవ్వగానే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు ఏ సమస్యపైన ధర్నా చేయాలో తెలియని అయోమయంలో పడ్డారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి రైతుల పక్షాన ధర్నాలు చేసే నైతిక హక్కు లేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అడుగుతా ఉన్నారు. ఉపాధి హామీ పథకం రైతులకు, రైతు కూలీలకు, వాళ్లకు పంటలు వేసే అవకాశం లేనప్పుడు వాళ్ళకు రోజు రోజు తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం అది. మీరేమో ఆ కళ్ళాల పేర్లతోటి, ఊర్ల సీసీ రోడ్ల పేర్లతోటి కాంట్రాక్టర్ల జేబులు నింపుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపొద్దు అని చెప్తా ఉన్నారు. నిన్న బారాస నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేటీఆర్ యువరాజ్ గారి పిలుపు మేరకు రైతుల పక్షాన ధర్నా పెట్టుకున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో ఆడ కూర్చున్న వాళ్ళకు 70% మందికి అవగాహన లేదు. అందులో కొందరు ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి నిధులతోటి రైతులకు కల్లాలు కడితే తప్ప అని అడుగుతా ఉన్నారు. ఉపాధి హామీ పథకం రైతులకు, రైతు కూలీలకు, వాళ్ళకు